ప్రభుత్వం ఇప్పుడు చిన్న కార్లకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. త్వరలో చిన్న కార్లపై జీఎస్టీని 28% నుండి 18% తగ్గించవచ్చని సమాచారం. ఈ దశ అమలైతే కార్లు కొనుగోలు చేసే కస్టమర్లకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ 6 లక్షల విలువ చేసే కారును కొనుగోలు చేస్తే అతనికి దాదాపు 66,000 ప్రత్యక్ష పొదుపు లభిస్తుంది. ఇది కారు ధరను తగ్గించడమే కాకుండా ఈఎంఐ కూడా చౌకగా మారుతుంది. కారు రుణం, వడ్డీ రేటు భారం కూడా తగ్గుతుంది. ఈ చర్య చిన్న కార్ల అమ్మకాలను పెంచుతుందని, సామాన్యులు కారు కొనడం సులభతరం అవుతుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో డిమాండ్ పెరుగుదల నుండి కారు కంపెనీలు కూడా ప్రయోజనం పొందుతాయి. ఒకవైపు సాధారణ వినియోగదారులకు ఉపశమనం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం, మరోవైపు ఆటో రంగాన్ని వేగవంతం చేయడం కూడా దీని లక్ష్యం. ఈ జీఎస్టీ తగ్గింపు అమలు అయితే రాబోయే నెలల్లో కార్ల మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. ఇక ఎస్యూవీలు, పెద్ద వాహనాల కొనుగోలుపై ప్రస్తుతం 43% నుంచి 50% వరకు పన్ను విధిస్తున్నారు. కొత్త జీఎస్టీ అమలైనట్లయితే వీటిని 40% ప్రత్యేక స్లాబ్లలో ఉంచవచ్చు. అంటే ఎస్యూవీలు, లగ్జరీ కార్లపై పెద్దగా ఉపశమనం ఉండదు. కానీ పన్ను నిర్మాణం మునుపటి కంటే సరళంగా, పారదర్శకంగా మారుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికొస్తే అక్కడ ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై 5% జీఎస్టీ మాత్రమే విధిస్తున్నారు. ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులు ఎటువంటి అదనపు భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ ఎలాగూ ఉండనుంది. అదనపు ప్రయోజనం కూడా ఉండదు.